పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. ప్రాజెక్టులో సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులు రానున్నారు. డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులైన అమెరికా, కెనడాకు చెందిన నలుగురు వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీతో చర్చలు జరిపారు. జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే ఉండి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయనున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. తర్వాతి కాలంలో ప్రతి 3 నెలలకోసారి వీరు ప్రాజెక్టును సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతిక అంశాల్లో సలహాలు ఇవ్వనున్నారు. నిపుణుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన ఇద్దరు ఉన్నారు. యుఎస్కు చెందిన డేవిడ్ బీపాల్ డ్యాం భద్రతా సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉంది. మరో ఎక్స్పర్ట్ గియాస్ ఫ్రాంకో డి సిస్కో అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ సొల్యూషన్లో చీఫ్ ఇంజనీర్. ఆయనకు పెద్ద డ్యాంల నిర్వహణ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. కెనడా నిపుణుల విషయానికి వస్తే రిచర్డ్ డోర్నెల్లీ సివిల్ ఇంజనీర్. ప్రధానంగా హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటి వనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది. సిసి హెంచ్ బెర్గర్ జియోటెక్నికల్ కన్సల్టెంట్. జియోటెక్నికల్ ఇంజనీరింగ్, నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. ప్రాజెక్టులో సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులు రానున్నారు. డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులైన అమెరికా, కెనడాకు చెందిన నలుగురు వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీతో చర్చలు జరిపారు. జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే ఉండి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయనున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. తర్వాతి కాలంలో ప్రతి 3 నెలలకోసారి వీరు ప్రాజెక్టును సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతిక అంశాల్లో సలహాలు ఇవ్వనున్నారు. నిపుణుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన ఇద్దరు ఉన్నారు. యుఎస్కి చెందిన డేవిడ్ బీపాల్ డ్యాం భద్రతా సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉంది. మరో ఎక్స్పర్ట్ గియాస్ ఫ్రాంకో డి సిస్కో అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ సొల్యూషన్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. ఆయనకు పెద్ద డ్యాంల నిర్వహణ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. కెనడాకు నిపుణుల విషయానికి వస్తే రిచర్డ్ డోర్నెల్లీ సివిల్ ఇంజనీర్. ప్రధానంగా హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటి వనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది. సిసి హెంచ్ బెర్గర్ జియోటెక్నికల్ కన్సల్టెంట్. జియోటెక్నికల్ ఇంజనీరింగ్, నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. మార్నింగ్ పవన్, పోలవరం ప్రాజెక్ట్ పై ఇప్పటికే తొలి పర్యటన చేసినటువంటి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని ఇంకా దాదాపు కూడా నిపుణులతో ఒక అధ్యయనం చేసిన తర్వాత ఆ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన పోలవరం ప్రాజెక్టులో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా వెంటనే అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పటికే ఎంపీలతో ఎవరైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడో ఆయనతో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జలశక్తి శాఖతో కూడా మాట్లాడి ప్రస్తుతం త్వరితగతిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక అధ్యయనం పూర్తయ్యే విధంగా కూడా చంద్రబాబు అడుగులు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఒక బృందాన్ని, నిపుణుల బృందాన్ని కూడా పోలవరం ప్రాజెక్టుకు పంపించేందుకు కేంద్రంతో కూడా సుముఖతగా వారి నుంచి అభిప్రాయం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పనుల్లో కదలిక చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు కూడా వారు ఇక్కడే ఉంటారంటూ 9 రోజుల పాటు కూడా ప్రస్తుతం అధికార వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. మొత్తం వీరిలో అమెరికా నుంచి ఇద్దరు, కెనడా నుంచి మరొక ఇద్దరు నిపుణులు కూడా రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది కూడా దెబ్బతిందని, అలాగే గైడ్ బండ్ దెబ్బతింది. మరోవైపు కాపర్ డ్యాముల వద్ద లీకేజీలు జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు భవితవ్యం పైన అనేక ప్రశ్నార్థకాలుగా మార్చాయి. అది మళ్ళీ పునర్నిర్మించాలా డయాఫ్రమ్, లేదంటే అక్కడ మరమ్మతులు చేస్తే సరిపోతున్నటువంటి దానిపై దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ఒక
క్లారిటీ అనేది కూడా రాలేదు. దీంతో దాని భవిష్యత్తు తేలకపోవడంతో ఎత్కం రాక్విల్ డ్యామ్ నిర్మాణం అనేది ఇంకా ప్రారంభం కావాలేదు. ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే అన్ని అనుకూలిస్తే మరొక 4 ఏళ్ల సమయం పడుతుందంటూ కూడా చంద్రబాబు మీడియా ఎదుటి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిపుణులు తేల్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ లో పనులు అనేది కూడా ముందుకు కదిలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చి పోలవరం ప్రాజెక్టులో ఈ కాపర్ డ్యాములకు సంబంధించి కానీ డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కానీ ఇరిగేషన్ నిర్మాణానికి సంబంధించి కూడా అన్నిటిపై కూడా అధ్యయనం చేసేందుకే ఈ బృందం రాబోతుంది. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి బృందంలో మొత్తం 4 శాస్త్రవేత్తలు కూడా రాబోతున్నారు, 4 నిపుణులు. ఆ 4 నిపుణులు కూడా 9 రోజుల పాటు 27 నుంచి 5వ తేదీ వరకు కూడా పోలవరంలోనే మకాం వేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. వారి ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఈ సాంకేతిక అంశాల్లో కూడా ఈ బృందమే సాయం చేసే విధంగా కూడా కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా కూడా వినతించినట్టు కూడా తెలుస్తుంది. ఇందుకోసమే వారు ఇక్కడికి వచ్చి 9 రోజుల పాటు ఇక్కడ ఉండి దానికి సంబంధించి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఆ నిర్మాణాన్ని పూర్తయ్యేంత వరకు కూడా వారు సలహాలు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టు లో జరుగుతున్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణాల్లో కూడా జరిగినటువంటి లోటుపాట్లు ఏమున్నాయో అనేటువంటి అంశాలపై కూడా ఈ బృందం అధ్యయనం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గతంలో అటు ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ గాని, రాజమండ్రికి చెందినటువంటి పలువురు గాని ఎంతో భయాందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఈ విధంగా ఎప్పటికప్పుడు లీకేజీలు జరగడం కానీ, ఈ విధంగా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినటువంటి పరిస్థితులు ఇప్పుడే ఉంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే కనుక రాజమండ్రి నగరంతో పాటు చుట్టుపక్కల అన్ని ఊళ్ళో కూడా జలమయం అయిపోతాయి, కొట్టుకుపోతాయి అనేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే దానికి సంబంధించి ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటి నిర్మాణంలో ఉన్నప్పుడే దాని పునాది ఎంతో గట్టిగా ఉండాలి. అలాగే దాని నిర్మాణానికి సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి ప్రాజెక్టు ఉండాలి. కాబట్టి దాదాపు 194 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి, 30 లక్షల క్యూసెక్ల నీటిని సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దాని నిర్మాణం ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలన్నటువంటి తలంపుతోనే ఈ రోజు చంద్రబాబు ఈ నిపుణుల బృందాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సంబంధించి అన్ని కూడా ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.